చేపల పులుసు అయితే చేశానండి. సగం చేపల పులుసు అయితే చేశాను. ఇంకో సగం అయితే ఫ్రై చేశానండి. ఫ్రై ముక్కలు కూడా చాలా ఎక్కువగానే చేశాను. చాలా బాగా కుదిరిందండి ఈరోజైతే. పులుసు బాగా కుదిరింది. ఫ్రై కూడా బాగుందండి. నేనైతే తింటున్నాను. చేపల కూర తినాలంటే మాకైతే చాలా భయం వేసిద్దండి. కొంతమంది అయితే చాలా ఈజీగా తినేస్తారండి. ముళ్ళులున్నా సరే ఎలా తీసుకుంటారో అర్థం కాదు. అంత ఈజీగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా తినేస్తారండి. మా ఇంట్లో మేము చేపల కూర తినాలంటే మా ఇంట్లో మాకు చాలా భయం వేసిద్దండి. ఇంకెప్పుడన్నా ఒక్కసారి కదా తినాలనిపించింది కదా, తినాలనిపించినప్పుడు అయితే తీసుకుంటామండి. ఇక ఈరోజు అయితే తీసుకున్నాము. ఇక వంట అయితే రెడీ అయింది కదా, అందరు తిన్నారు. ఇక నేను కూడా అయితే పెట్టుకున్నానండి. చూడండి, వేడి వేడి రైస్, చేపల పులుసు, చేపల ఫ్రై ముక్క అయితే వేసుకున్నానండి. ఇక నేను తింటున్నా. చల్లటి అన్నంలో తింటే ఇంకా బాగుంటుందండి. ఈరోజు చేసిన దానికంటే రేపు తింటే, నెక్స్ట్ డే తింటేనే చేపల పులుసు టేస్ట్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే తింటారు. చాలా బాగుంటుందండి. ఇక నేనైతే తినేస్తున్నానండి. ఇంకా చూడండి, ఇంకా మిరపకాయలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేయకుండా వాటిని మిరపకాయలు కానీ వేసానండి పులుసులని. ఇక పులుసులని మిరపకాయ కూడా ఉడికి పుల్ల పుల్లంగా చాలా బాగుంటుందండి. కారం కారంగా పుల్ల పుల్లంగా. ఇంకా మిరపకాయను కొరుక్కొని అన్నంలో తింటుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను అలాగే తింటున్నాను. మిరపకాయ అయితే చాలా బాగుందండి. కారం కారంగా పుల్ల పుల్లగా ఉందండి. ఇంకా పులుసు కూడా చాలా బాగా కుదిరింది, పుల్లగా వచ్చింది. ఇంకా గ్రేవీ కూడా బాగుంది. గ్రేవీలా చేస్తానండి నేను. పులుసు అయితే చిక్కగా చేస్తాను. చాలా బాగా కుదిరిందండి. పులుసు కూడా బాగుంది, పుల్ల పుల్లగా ఉందండి నోటికైతే. ఇంకా చూడండి, పచ్చిమిర్చి కూడా కారం కారంగా పుల్ల పుల్లగా ఉందండి. నేనైతే అలా ముక్కలు కొరుక్కొని తింటున్నానండి పచ్చిమిర్చిని అయితే. ఇంకా ఫ్రై ముక్క కూడా ఉప్పు కారం బాగా పట్టిందండి. ఓకే అండి, నేనైతే తినేస్తున్నానండి. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.